హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇక్కడ ఒక డేటా ఇచ్చారు, ఆ డేటాలో మనం వేరియన్స్ని అలాగే స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇక్కడ డేటా ఏముందంటే క్లాస్ ఇంటర్వెల్స్ 30 నుంచి 40 కంటిన్యూస్ డేటాని వాళ్ళే ఇచ్చారు. సో 30 నుంచి 40, 40 నుంచి 50 అలాగే అప్ టు సోన్ ఇక్కడ ఏంటంటే 80 to 90, 90 to 100 ఉంది. సో వాటికి ఫ్రీక్వెన్సీస్ 3, 7, 12, 15, 8, 3, 2. ఓకే, డన్. ఇప్పుడు మనము ఒక ఫ్రీక్వెన్సీ ఒక టేబుల్ తీసుకున్నాము. టేబుల్లో ఏమేమి తీసుకున్నానంటే మనము వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసము ఇప్పుడు నేను టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్లో ముందుగా క్లాస్ ఇంటర్వెల్స్ 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 100 ఈ క్లాస్ ఇంటర్వెల్స్ టేబుల్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఏమేమి ఉన్నాయంటే 3, 7 అలాగే 12, 15, 8, 3, 2. ఓకే, ఇవన్నిటిని సమ్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందంటే క్యాపిటల్ N ఈక్వల్ టు 50 వస్తుంది. ఓకే, డన్. వాల్యూస్ అన్ని నేను ముందే రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడానికి వీడియో చాలా ఎక్కువ టైం పడుతుందని. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ అయిపోయింది, ఫ్రీక్వెన్సీ అయిపోయింది. ఇప్పుడు మిడ్ పాయింట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసామంటే 30 + 40/2 అంటే 70/2 అంటే ఇక్కడ 35 వస్తుంది. ఓకే, అంటే 2 1s 2 3s 6, 2 5s 10. ఓకే, సో ఇట్లా ఇక్కడ 35. నెక్స్ట్ వీటికి 90/2 అంటే 45, 55, 65, 75, 85, 95. ఓకే, డన్. ఇప్పుడు FI ఇంటూ XI మిడ్ పాయింట్ని ఫ్రీక్వెన్సీని రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. 3 × 35 ఎంత వస్తుందంటే 105. అలాగే 7 × 45 ఎంత వస్తుందంటే 315. అలాగే 12 × 55 ఎంత వస్తుందంటే 660. అలాగే 15 × 65 ఎంత వస్తుందంటే 975. అలాగే 8 × 75 ఎంత వస్తుందంటే 600. అలాగే 85 × 3 ఎంత వస్తుందంటే 255. అలాగే 95 × 2 ఎంత వస్తుందంటే 190. ఇవన్నిటిని సమ్ చేస్తే మనకు సమ్మేషన్ FI XI ఎంత వస్తుందంటే 3100. ఓకే, సమ్మేషన్ FI XI. ఓకే, డన్. ఇప్పుడు ఈ సమ్మేషన్ FI XI ఎందుకు క్యాలిక్యులేట్ చేసినామంటే మనకి ఇక్కడ X బార్ కోసం, X బార్ అంటే మీన్. ఇప్పుడు ముందు మనం మీన్ అనుకుందాము. మీన్ ఈక్వల్ టు X బార్ ఈక్వల్ టు 1/n. ముందు ఇచ్చిన వాల్యూస్ కూడా రాసుకుందాము. ఇక్కడ ఫస్ట్ ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ క్యాపిటల్ N అంటే ఏంటంటే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7. ఎందుకంటే 1 2 3 4 5 6 7 మొత్తం 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1 to 7. FI ఫ్రీక్వెన్సీస్ అన్ని ఎంత అంటే 50. సో డన్. అలాగే ఇప్పుడు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7 FI ఇంటూ XI ఎంత అంటే 3100. సో ఇప్పుడు మనము మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ ఈక్వల్ టు ఎంత అంటే 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7 FI ఇంటూ XI అంటే ఇక్కడ 1/n అంటే 1/50 సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n FI XI అంటే ఇంటూ 3100. సో క్యాన్సిలేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్. 5 1s 5 6s 30. 1 ఇక్కడ సైడ్ పంపిస్తున్నా. 5 2s 10. ఓకే, సో ఇప్పుడు క్యాపిటల్ N ఈక్వల్ టు ఎంత అంటే 62. అంటే సారీ క్యాపిటల్ N కాదు, X బార్ ఈక్వల్ టు 62 మీన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన మీన్ వాల్యూ ఎంత అంటే 62. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ నుంచి మనం మీన్ అనుకున్నాము. ఇప్పుడు ఫర్దర్ క్యాలిక్యులేషన్ ఏంటంటే XI మైనస్ X బార్ అంటే ఒక వాల్యూ రాస్తున్నాను. XI 35 మైనస్ X బార్ అంటే 62 హోల్ స్క్వేర్ చేస్తే అంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తాము. వాటి నుంచి వచ్చిన వాల్యూని హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 729.
మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ ఏంటంటే xi అంటే మిడ్ పాయింట్ వాల్యూ 35 మైనస్ x బార్ అంటే 62. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన మళ్ళీ హోల్ స్క్వేర్ చేయాలి. మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 729. ఓకే, అలాగే నెక్స్ట్ వాల్యూ ఏంటంటే 289. అంటే ఇప్పుడు 45 మైనస్ 62 హోల్ స్క్వేర్ ఎంత అంటే 289. నెక్స్ట్ వన్ 55 మైనస్ 62 హోల్ స్క్వేర్ మైనస్ 62 హోల్ స్క్వేర్ చేస్తే 49. నెక్స్ట్ వన్ 9 169 529 1089. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ వచ్చేసినాయి. ఈ వాల్యూస్లో మనకి ఇప్పుడు xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. fi అంటే ఫ్రీక్వెన్సీతో పాటు ఈ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే 3 ఇంటూ 729 చేసి మనకి ఎంత వస్తుందంటే 2187. అలాగే 7 ఇంటూ 289 చేసి మనకి ఎంత వస్తుందంటే 2023. అలాగే 12 ఇంటూ 49 చేస్తే 588. నెక్స్ట్ వన్ 15 ఇంటూ 9 చేస్తే మనకు 135. అలాగే నెక్స్ట్ వన్ 8 ఇంటూ 169 చేస్తే 8 ఇంటూ 169 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1352. అలాగే నెక్స్ట్ వన్ 3 ఇంటూ 529 మల్టిప్లై చేసి మనకు ఎంత వస్తుందంటే వాల్యూ 1587. నెక్స్ట్ వన్ 2 ఇంటూ 1089 మల్టిప్లై చేసి మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 2178. ఓకే, సో ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే మనం ఇక్కడ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to 7 fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అంటే ఈ మొత్తం వాల్యూస్ అన్ని సమ్ చేసి మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 10,050. 10,050. ఓకే, 10,050. ఓకే, డన్. ఇప్పుడు మనం మీన్ క్యాలిక్యులేట్ చేసినాము. ఈ టేబుల్ కూడా కంప్లీట్ చేసేసినాము. మనం ఫస్ట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. వేరియన్స్ అంటే వేరియన్స్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ అంటే 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో 1/n సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అంటే ఈ మొత్తం మనం సమ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 10,050 కదా. సో 1/n అంటే 1/50 ఇంటూ 10,050 కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ 0 0 క్యాన్సిల్, 5 1s 5 2s 10, అదే 5 20s 100, అలాగే మళ్ళీ 5 1s 5. ఓకే, ఇక్కడ ఏంటంటే సిగ్మా స్క్వేర్ ఏంటి వేరియన్స్ 201. అదే ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇక్కడ రబ్ చేసేస్తున్నాను. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే సిగ్మా ఈక్వల్ టు ఈ స్క్వేర్ ని రైట్ సైడ్ పంపించేస్తే √201. ఓకే, √201 అంటే 14.18. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.